దేవునికి స్తోత్రం. ఈ దిన ప్రాణ విమోచకుడగు దేవదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. 2 దెస్సలోనిక 3:3. ప్రియా ప్రాణ విమోచకుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మన ప్రాణానికి విమోచకుడు, ప్రాణప్రియుడు, ప్రాణేశ్వరుడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మనలను స్థిరపరిచి దుష్టత్వం నుండి మనలను కాపాడి రక్షించి బలపరిచి స్థిరపరిచి జయమనుగ్రహించి విజయం గల జయశీలుడు, విజయశీలుడు, మహామహుడు, మహోన్నతుడే మన ప్రియ ప్రభు. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప కార్యం మనం పొందటానికి దేవాదేవునికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వజ్ఞుడైన దేవుడు గనక ఆయన నామానికి మహిమార్థంగా ముందుకెళ్దాం. ఇహలోక మాలిన్యతో కాక పరలోక పౌరస్థితితో మనం ముందుకెళ్దాం. సావనైన మిగిలిన వాటిని బలపరుచుదాం. దేవునితో కొనసాగుదాం. ప్రభు మనలో ప్రతి వారిని చక్కపరిచి స్థిరపరచగోరుచున్నాడు. ప్రభునందు మనం స్థిరులై ఉన్నప్పుడే సాహస కార్యములు చేయగలుగుతాం. సాధనాన్ని సుడిగాలి విసిరినను, సమస్యని పెనుగాలి విసిరినను మనం స్థిరపడి ఉంటే కదల్చబడం, ఎంత మాత్రం కూడా కదల్చబడం. కొందరు చిన్న పోరాటంలో ఎదుర్కొనవలసి వచ్చినను మిక్కిలి భయపడిపోతున్నారు. ఏమి చేయాలని తెలియక నిరాశ నిస్పృహకు చోటిస్తున్నారు. విషాదకరమైన సంఘటనలను జరిగినప్పుడు కొందరు సోదిగాండ్ల యొద్దకును మాంత్రికుల యొద్దకును వెళ్ళుచున్నారు. జీవగల దేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుని బిడ్డలం. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడు, కృపామయుడైన ఆయనే సర్వప్రియ జగత్రక్షకుడు. మన ప్రభు శక్తిమంతుడు. అది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. సాతాను కూడా శక్తిమంతుడని మీరు ఒప్పుకొనవాలి. మనం ప్రభువుకి ప్రియమైన పిల్లలుగా, ప్రభువుకి ఘనమైన పిల్లలుగా మనం జీవించాలి కానీ సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మనం తయారవ్వకూడదు. రాజగు సౌలు పూర్వం తాను తరిమివేసిన కర్ణపిశాచం గల స్త్రీ వద్దకు మారువేషం ధరించుకుని వెళ్ళాడు. ఎందుకనగా అతడు అస్థిరుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవునితో మనం గడుపుతున్నాం. మన దేవుడు సర్వాధికారైన దేవుడు. మీ విశ్వాసాన్ని విసర్జించకండి. మీరు విశ్వాస వీరులై, ప్రార్థనా యోధులై, ప్రార్థనాపరులై ప్రభుతో మీరు కొనసాగండి. మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సమస్త కృపను, కనికరమును, ఆదరణను మనకు అనుగ్రహించి మనలను బలపరిచి స్థిరపరిచి మనకు జయ విజయాలు అనుగ్రహించగల జయశీలుడు, విజయశీలుడు మన ప్రియ ప్రభు. మన ప్రియ ప్రభు తన యొక్క కృపాకిరణాలు మన మీద ఉదయింపచేయగల గొప్ప దేవుడే. దేవుని సహాయం లేకుండా జీవితంలో మనం ఏది కూడా సాధించలేం. మనకు ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యము కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇష్టపడేలా జీవించడం ముఖ్యం. దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థనను గుర్తించి జీవముగల దేవదేవుడికి మీరు మనసిప్పి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు ప్రతిఫలము గల గొప్ప దేవుడు. ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడగల గొప్ప దేవుడే. నీకు ఎంతటి సమస్య వచ్చినా దేవుని చేతిని విడిచిపెట్టకు. ఆయన ప్రేమను తునీకరించకు. పరిస్థితులు ఎప్పుడు తాత్కాలికమే కానీ దేవుడు ప్రేమ ఎప్పుడూ శాశ్వతమే. ఆ శాశ్వత దేవుడు, ఆ కరుణామూర్తి, ఆ కరుణా సంపన్నుడైన దేవదేవుడు, ప్రాణ విమోచకుడైన దేవుడికి మహిమకరంగా ఘనతగా మన జీవితాలు కొనసాగుతూనే ఉండాలి. యేసు రక్తము కోటగా ఆశ్రయముగా ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే ఈ అంచె దినాల్లో కాపాడబడతారని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. యేసు రక్తం కేంద్ర బిందువుగా ఉన్న దేవుని బిడ్డలు ఇబ్బందుల లోయలో నుండి కాపాడబడతారు. యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు జయము విజయము కలుగుచున్నది. అధైర్యపడకుండా, మీరు సోలిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా, పరిశుద్ధాత్మ దేవుడికి ఘనతగా మీరు ఆయనతో కొనసాగండి. ఆయన కృప మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ప్రాణ విమోచకుడా, ప్రాణప్రియుడా, సర్వోన్నతుడా, మీ స్తోత్రాలు. మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభువా, మీరు నమ్మదగిన వారు. మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడగల గొప్ప దేవుడు. దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించండి, రక్షించండి.
శోధనని కీనుని మమ్మల్ని తప్పించి రక్షించండి. దేవా, మీ కార్యమును, మీ క్రియను, మీ మేలును, ఉపకార సహకారం మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి బిడ్డలందరికీ గొప్ప నీ ఆశీర్వాదాలు దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, మీరు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ప్రతి ఉదయం ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని నామానికి ఘనతగా మనందరము ఏకంగా కూడా ఆయనలో కొనసాగుదాం. ఆయన శాశ్వత కృప మీతో నాతో నిల్చుండుగాక. గాడ్ బ్లెస్ యూ.